పునరుత్థానుడై తిరిగి లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ముందుగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు పునరుత్థానం యొక్క అర్థాన్ని మనము కొద్దిసేపు ధ్యానిద్దాము. మానవుల కోసం మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన యేసు యొక్క పునరుత్థానములో ఉన్న అర్థమేమిటో కొన్ని అంశాలను మనము ధ్యానిద్దాము. మొట్టమొదటిగా ఖాళీ సమాధి విజయానికి సాక్ష్యము. ద ఎంప్టీ టాంబ్ ప్రూఫ్ ఆఫ్ విక్టరీ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనములో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. మాథ్యూ చాప్టర్ 28:6. హీ ఈజ్ నాట్ హియర్, హీ హ్యాస్ రైజన్ జస్ట్ యాజ్ హీ సెడ్ అని దేవదూత ప్రకటించింది. ఇది మరణంపై యేసు సాధించిన విజయము. మరణ భయముతో ఉన్న మానవుడికి ఆనందం కదా. రెండవది, దేవుని వాగ్దానము నెరవేర్చబడింది. రిజరెక్షన్ ఫుల్ఫిల్స్ గాడ్స్ ప్రామిస్. లూకాసు వార్త 24:7లో చెప్పబడినట్లు మనుష్య కుమారుడు సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన ముందుగానే చెప్పాడు. యేసు తాను చెప్పినట్లుగానే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవుడు ఏ మాట చెప్పినా, ఏ వాగ్దానం ఇచ్చినా కూడా తప్పక నెరవేరుతుందనే నమ్మకం మనకు కలుగుతుంది కదా. దేవుని వాగ్దానాన్ని నమ్మండి. మూడవదిగా, మానవుడికి మనకు నూతన జీవితం. రిజరెక్షన్ గివ్స్ అస్ న్యూ లైఫ్. 2 కొరింథీ 5:17లో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 Corinthians 5:17. Therefore, if anyone is in Christ, the new creation has come, the old has gone, the new is here. క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. పాత జీవితం ముగిసి నూతనమైన జీవితం ప్రారంభమవుతుంది. ఇతరులు గతంలో మనం చేసిన కార్యాలను బట్టి, పనులను బట్టి, లేదా మన ప్రవర్తనను బట్టి మనల్ని చూస్తారు. కానీ క్రీస్తు మాత్రము పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని ఒక నూతనమైన వ్యక్తిగా చూస్తాడు. 4వదిగా, మరణంపై విజయము. రిజరెక్షన్ డిఫీట్స్ డెత్. 1 కొరింథీ 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. 1 Corinthians 15:55. వేర్ ఓ డెత్ ఈజ్ యువర్ విక్టరీ, వేర్ ఓ డెత్ ఈజ్ యువర్ స్టింగ్ అని చెప్పబడింది. యేసుక్రీస్తు మరణంపై విజయం సాధించడం ద్వారా మరణ భయంతో ఉన్న మనిషికి, మానవుడికి ఓ శుభవార్త. మరణం ఇక భయంకరం కాదు. మరణం భయపెట్టేది ఏమాత్రమూ కాదు. అది శాశ్వత జీవితానికి ఓ మార్గం. చివరిగా 5వది, సజీవమైన ఆశ. రిజరెక్షన్ గివ్స్ లివింగ్ హోప్. రోమా 6:4లో కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. రోమన్స్ 6:4. We were therefore buried with him through baptism into death, in order that, just as a Christ was raised from the dead through the glory of the Father, we too may live a న్యూ లైఫ్. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా మనకు శాశ్వత జీవితంపై ఓ ఆశ లభించింది. ఒకవేళ ఆత్మీయముగా చనిపోయినట్లు అనిపిస్తే యేసు జీవం ఇస్తాడు. జీవితంలో నిరీక్షణ లేకపోతే యేసు పునరుత్థానము ఆశను ఇస్తుంది. ఏదైనా పాపముచే బంధింపబడితే ఆ పాపము నుండి విమోచన పునరుత్థానుడైన యేసుతోనే సాధ్యము. మరి ఒకసారి
మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలను తెలియజేస్తూ క్రీస్తులో మీ సహోదరుడు. ప్రైజ్ ద లార్డ్.